వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆసియా ఖండంలోనే మానవ రూప దర్శనమిస్తున్నటువంటి ఏకైక శివుని క్షేత్రం ఈ హేమావతి ఎంజార సిద్ధేశ్వరుగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంటాడు భగవంతుడు. ఇక్కడ ఇక ధూపం వేయడం అత్యంత ప్రత్యేకమైనటువంటి విషయం. ఈ ధూపాన్ని భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో ఇక్కడకు వచ్చి ధూపం వేసి తిరిగి వెళ్తే వాళ్ళ కోరికలు తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం, నమ్మకం. ఉపవాసంతో ఉండి భక్తులు తన కోరికల్ని తీర్చాలని శివుణ్ణి వేడుకుంటూ ఆరాధిస్తూ ఇక్కడికి వచ్చి ఈ ధూపాన్ని వేస్తుంటారు. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటిది, ప్రచురం చెందినటువంటిది. ఈ దేవాలయానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా కోరికల్ని కోరుకొని ఈ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. హేమావతి గ్రామంలో నిలిచినటువంటి శివుడు మనకి ఎక్కడైనా కానీ లింగాకారంతో ఉంటారు, కానీ ఒక్క చోటనే స్వామి మనకు మానవ రూపంతో దర్శనమిస్తున్నాడు. దేశం మొత్తం మీదుగా ఇలాంటి భవ్య రూపం ఎక్కడా లేదు. ఒక్క చోటనే స్వామి మనిషి రూపంతో మనకి దర్శనమిస్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మోత్సవంలో భాగంగా మొన్న 26వ తారీఖు శివరాత్రి చేసాము. 27 బాణపల్లకి ఈ రోజు విశేషమైన రోజు అంటే అగ్నిగొండము విశేషంగా వచ్చేసి తమ పొలాల్లో రైతులు పండించే పొలాల్లో ఏదైనా గిన్నెగడ్డకాలు పొలాలకు బాగా పడితే రైతులు స్వామికి ముక్కుంటారు. సో దాంట్లో పండించిన కొంత భాగాన్ని వచ్చి అగ్నిగొండంలో చేస్తారు. అదేవిధంగా మనుషులకు చర్మ రోగాలు ఏమైనా ఉంటే అవి కూడా నయం కావాలని స్వామికి ముక్కొని వచ్చి ధూపం వేస్తారు. ఈరోజు విశేషం అది. ఈరోజు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకొని స్వామి ఆశీర్వాదాని కోసం వచ్చి ఉన్నారు. వేలాది సంఖ్యలో ఉన్నారు. మరియు 3వ తారీఖు బ్రహ్మరథోత్సవం ఉంటుంది, 2వ తారీఖు చిన్న రథోత్సవం ఉంటుంది. దాంతో మనకి వసంతోత్సవం, శయనోత్సవం, ఈ విధంగా 7 రోజులు మనము బ్రహ్మోత్సవం జరుపుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.